హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నాగమణి వ్లాగ్స్. నేను మీ పాతూరి. రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు మాయా వాళ్ళు చూసిన తర్వాత అదే మాల్స్లో ఉన్న సెవెన్ సిస్టర్స్ హోటల్కి లంచ్కి తీసుకెళ్లారు మా అబ్బాయి కోళ్ళను. హోటల్ పేరు వెరైటీగా ఉందనిపించింది. ఈ హోటల్ లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఎంతో ప్లెజెంట్గా, ఎంతో సాంప్రదాయంగా కాసేపు కూర్చోవాలి ఇక్కడ అన్నట్లుగా అనిపించింది. ఇక్కడ ఈస్ట్ ఏషియన్ ఫుడ్ ఉంటుందట, టేస్ట్ చూపిద్దామని తీసుకెళ్లారు మా అబ్బాయి కోళ్ళు. నాకైతే ఎక్కడో విదేశాల కల్చర్ చూస్తున్నట్టు అనిపించింది అనమాట. ఈ సిలిండర్ని ఇలా తిప్పితే మంత్రం చదివినట్లంట. ఏదో లాంగ్వేజ్లో ఆ సిలిండర్స్ మీద రాసిందనమాట. మనం అలా తిప్పితే ఆ మంత్రం పూర్తిగా చదివినట్లు అవుతుందంట. మన చెయ్యి ఊరుకోదు కదా, అన్నీ అలా తిప్పి తిప్పి చూసి వెళ్ళాము. మనం కూడా ఆ మంత్రం చదివినట్లేనంట. డైనింగ్ టేబుల్ మీద ఆ మ్యాట్స్ చూస్తేనే ఎంతో ముచ్చటేసింది. గ్లాస్ బాటిల్స్తో వాటర్ ఇస్తున్నారు. నా ఆర్డర్ ఇచ్చిన సూప్ అయితే వచ్చేసింది. కొబ్బరి పాలతో తయారు చేశారండి ఈ సూప్ అయితేను. అందులో ఇది ప్రాన్స్, ఇంకా కొన్ని వెజిటబుల్స్, కొన్ని లీవ్స్ ఇవన్నీ కట్ చేసి వేశారు ఇందులోని. ఇవ్వండి రకరకాల లీవ్స్ అన్నమాట. కొన్ని రకాల బేసిల్ లీవ్స్ కూడా వేస్తారు ఇందులోని. ఇదైతే దోసకాయ పీసెస్, ఇది ప్రాన్స్, ఎగ్ పీసెస్, అదండి రకరకాల, అది క్యారెట్, రకరకాల గ్రీన్ లీవ్స్, కొన్ని రకాల బేసిల్ లీవ్స్ ఇవన్నీ కలుపుతారండి కట్ చేసి. చాలా టేస్టీగా ఉంది. ఇది స్టార్టర్స్ ఫిష్ అనమాట. చూస్తేనే తినాలనిపించేట్టు ఉందన్నమాట. స్పైసీగానే ఉంది, అలానే కారంగా లేదు. చాలా టేస్టీగా ఉందండి. మెయిన్ లంచ్ డిష్ అయితే వచ్చేసింది. ఇదంతా నూడిల్స్, రకరకాల ఆకులు, వెజిటబుల్స్ కట్ చేసి మిక్స్ చేసి ఉంది. వేరేగా పెద్ద డిష్లో సూప్ ఇచ్చారు. దీని చుట్టూ ఉన్న చిన్న డిష్లో టమాటా ప్యూరీ, టమాటా కెచప్, చాప్డ్ ఫ్రైడ్ ఆనియన్, నిమ్మకాయ, ఇంకా చాప్ చేసిన కొత్తిమీర, చాప్ చేసిన స్ప్రింగ్ ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా రకరకాల ఆకులు ఉన్నాయి. అన్నీ మిక్స్ చేసుకొని షేర్ చేసుకోవటం మనకు తెలియదని అతన్నే షేర్ చేయమంటే ఆ బౌల్స్లో అందరికీ ముందు నూడిల్స్ లీవ్స్ ఉన్నదన్నీ ముందు 4 బౌల్స్లోనూ షేర్ చేస్తున్నాడు అనమాట. మేము నలుగురు ఉన్నాము, 4 బౌల్స్లోనూ షేర్ చేస్తున్నాడు. ఎదురుగుండా కూర్చొని వీడియో తీస్తున్నదే మా అబ్బాయి. అతను మిక్స్ చేయటం అంతా వీడియో తీసుకుంటున్నాడు. అదేనండి ఆ లీవ్స్, వెజిటబుల్స్, నూడిల్స్ అందరికీ సమానంగా చక్కగా సర్వ్ చేస్తున్నాడండి. మనకైతే ఈ కల్చర్ కొత్త కదా, అందుకని అతన్నే సర్వ్ చేయమంటే చక్కగా సర్వ్ చేస్తున్నాడు. చాలా డీసెంట్గా, నెమ్మదిగా ఉన్నారు వాళ్ళ స్టాఫ్ కూడాను. అమ్మాయిలు కూడా ఉన్నారన్నమాట. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. నూడిల్స్ షేర్ చేయడం అయిపోయిందనమాట. ఆ స్పూన్స్ హ్యాండిల్ చేయడం కానీ, ఆ స్పూను ఫోర్క్ కలిపి పట్టుకోవడం, అదంతా హ్యాండిల్ చేయడం కానీ అదంతా కూడా చాలా ఎక్స్పర్ట్స్కే చేయగలుగుతారు. అలా చక్కగా ఆ మెయిన్ డిష్లో ఉన్న నూడిల్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా నలుగురికి సమానంగా చక్కగా షేర్ చేశాడు. ఇంకా ఇప్పుడు అవన్నీ సెపరేట్ చేసేసి ఆల్రెడీ సర్వ్ చేసిన ఖాళీ అయిన ఆ ప్లేట్స్ అన్నీ సెపరేట్ చేసేసి ఇప్పుడు ఆ మధ్యలో పెద్ద డిష్లో ఉన్న సూప్లో ఈ చిన్న చిన్న డిష్ల్లో ఉన్నవన్నిటిని కూడా వేసి కలిపేస్తున్నాడండి. టమాటా కెచప్, టమాటా ప్యూరీ అవన్నీ వేసి, ఇంకా చాప్డ్ ఆనియన్, చాప్డ్ కొరియాండర్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, అన్నీ, నిమ్మకాయ చెక్కలు వేరుగా పెట్టాడు. అది తినేటప్పుడు కావాల్సిన వాళ్ళు పిండుకోమని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఈ 4 డిష్ల్లోనూ ఈ మిక్స్ చేసిన ఈ సూప్ని ఈ డిష్లో కలుపుతున్నాడు అనమాట. ఇది మెయిన్ డిష్ అనమాట. నేను ఇలాంటి ఫుడ్ ఇప్పుడేనండి టేస్ట్ చేయడం. ఇంతకుముందు ఎప్పుడు నూడిల్స్ అలాంటివి తిన్నాం కానీ ఇలా మెయిన్ డిష్గా నూడిల్స్, ఇలా ఈస్ట్ ఏషియన్ ఫుడ్ తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చూస్తున్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ ముందు టేస్ట్ చేసుంటే కమెంట్ చేయండి. మీరే ఏ హోటల్లో తిన్నారు, టేస్ట్ ఎలా ఉంది, మీ వారి కల్చర్ ఎలా ఉంది కమెంట్ చేయండి.
అతను అలా మిక్స్ చేస్తుంటేనే తినాలనిపించేట్టుగా ఉందన్నమాట చూస్తుంటేనే. అదిగోండి 4 డిష్‌ల్లోనూ సర్దేశాడు. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందన్నమాట. అన్నీ మిక్స్ చేసేసి ఎవరి డిష్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడను. చెప్పడం మర్చిపోయాను, అందులో పల్లి పలుకులు కూడా మిక్స్ చేశారు. నా డిష్ వచ్చేసింది నాకు. ఈ మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఆ సూప్‌లో ఈ వెజిటబుల్స్, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ చిల్లీస్, చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్ అన్నీ కలిపిన తర్వాత ఈ విధంగా ఉంది. వీడియో చూస్తున్నవారు ముందు ఇలాంటి ఫుడ్ తిని ఉంటే కమెంట్ చేయండి. ఇవనండి క్యారెట్ నూడిల్స్ ఇవన్నీను చూడటానికే చాలా బాగుంది. చాలా బాగుందండి టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.